గాయస్ అనిల్ గారు అయితే ఒక 2 రోజుల నుంచి ఎవరో పిల్ల స్టోరీలు పెడుతుండు ఓ చూడండి ఒకసారి చూడండి ఏమని పెట్టిండు. బయట కానీ ఫోన్ చేద్దాము, అనిల్ గారిని ఇరికిద్దాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎట్లా చేస్తున్నావు మొత్తం మీరు ఏం చేస్తాం అని చెప్పాం మనం. ఫోటోలు ఎక్కడివి నీకాడా నువ్వు ఖచ్చితంగా చెప్తా గాయస్. అలా నేను చేసుకుంటే వేసుకొని పక్కా చెప్తా. ఏం చెప్తావు? ఇట్లనే చెప్తా, స్క్రీన్ షాట్ చూపిస్తా మాకు. ఏం చూపిస్తావు ఏమో రా నాయన, వాళ్ళ ఇంట్లో ఏం పరిస్థితి ఏం తెలియదు. ఇంటికో చూడు ఏడవుండు మారాడు మడకట్లా ఫోన్ మాట్లాడుతుంది మళ్ళా. మరి ఫోన్ చేయ బాడకాకు ఫోన్ చేయి. ఆ పిల్ల ఎవర్రా బాడకా? ఆ పిల్లగాడు చూపించిండు ఇప్పుడు సెల్లులా. ఇట్లా ఇంకా నువ్వేమో తోపారా. పిల్లల షో వాడు కూడా తిరుగుతున్నావు. ఆయన మా ఇంట్లో ఉండొద్దు. వీడియో ఆన్ చేయి గాయస్ అనిల్ గారు అయితే ఒక 2 రోజుల నుంచి ఎవరో పిల్ల స్టోరీలు పెడుతుండు. చూసినావా స్టోరీలు ఆడ ఇన్స్టాగ్రామ్ లా? 2 రోజుల నుంచి ఎవరో పిల్ల గాయస్ స్టోరీలు అయితే పెడుతుండే ఇన్స్టాగ్రామ్ లా. మొత్తము అది ఏంది చెయ్యిలు ఏమో పెడుతున్నాడు. ఎవరు తెలుసా ఏమన్నా? నాకు తెలియదు. నేను అడుగుదాం అనుకున్నా కానీ ఎందుకు అని అడగలే, తర్వాత అడుగుదామని. నీకు తెలియకుండా ఎట్లుంటారా? నేను అడగలే. ఒక్క దగ్గరే ఉంటారు కదా మీరు? అడగలే, నేను ఒక్క దగ్గర ఉన్నా. ఎవరిని ఏం అడుగుతాం? ఇవాళ కూడా పెట్టొచ్చు. ఇవాళనే పెట్టిండే స్టోరీ చూడలేదా ఇంకా? నేను మొన్న చూడు ఒకసారి ఓపెన్ చేయి స్టోరీ. ఇదే ఏం పెట్టిండు గాయస్? ఇగో చూడండి ఒకసారి చూడండి ఏమని పెట్టిండు. యు ఆర్ మై టుడే అండ్ ఆల్ ఆఫ్ మై టుమారో మై లవ్ అంట. ఏందో ఏమో ఇది అర్థం కూడా అవుతలేదు నాకైతే. స్టోరీ చూడండి గాయస్, స్టోరీ ఏం పెట్టిండో వీడు. అరే ఓ పని చేద్దామా, వైట్ గాని ఫోన్ చేద్దాము, అనిల్ గాని ఇరికిద్దాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏమంటావు? ఆడొచ్చి పక్కా ఆడి మీద రివెంజ్ తీసుకున్నాం. అదే మొన్న అయింది. ఆడ ఏమన్నాడు తెలుసా గాయస్? ఆడు ఏమన్నాడు అంటే నేను ఏందో చూపిస్తానా మీకు అని వెళ్ళిపోయినారు ఆ రోజు. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి అనిల్ గాని ఇరికిస్తా. ఇప్పుడు చూడు. సరే వైట్ గాని ఫోన్ చేయి. ఈ మాట్లాడు ఇప్పుడు చూసినో చూడలేదో గాయస్ ఈ స్టోరీలు. మరి హలో ఏడున్నావు? అనిల్ గాని స్టోరీ చూసినావా? చూసాను, ఎప్పుడే నీకు ఫోన్ చేయాలనుకున్నా. ఇప్పుడు మొత్తం గలీజ్ చేసేస్తాను ఆయన. ఏం గలీజ్ చేస్తావు? చూడు మొత్తం ఎట్లా చేస్తావు. ఇంకా నన్నే చేసిన ఆయన. ఏం చేసిండ్రా? నువ్వు లేవు అన్నారా నన్ను చేస్తుంటే? ఉన్నారా బయ్? నీదంటే అది వేరే తీర్రా. నీది మనం వీడియో చేస్తుంటే వచ్చింది. అయితే మగా నువ్వు తొందర రైడ్కి అయితే మొత్తం ఏం చేసావు? గలీజ్ చేసానంట గ్యాస్ వీడు. సరే అంతా కాదురా బే, దా నువ్వు తొందరరా. మా ఇంటికాడికి రా. గ్యాస్ వైట్ గానికి అయితే చెప్పినాం. ఇప్పుడు వైట్ గానికి అనిల్ గానికి పంచాయతీ పెడుతున్నాం మనము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
ఇట్లుంటా అంటే వీడు గైస్ ఇప్పుడు ఆడు ఇంత సీరియస్గా అవుతుండు. ఇప్పుడు ఆయన గలీజ్ చేసాడు అనిల్ గాని అయితే వాడు గలీజ్ అయిపోయిండు. నేను కూడా ఇప్పుడు అన్న గలీజ్ చేసా అంటుండు. వాడు వచ్చినాక చూద్దాం. ఇప్పుడు వస్తుండా వస్తుండా ఏమైంది రా స్టోరీలు పెడుతుండు అనిల్ గాడు పెడుతుండు. ఇప్పుడు మీరు ఏం చేయదు, నాకు సపోర్ట్ ఉండాలి అంతే. ఏం సపోర్ట్ కావాలి? ఆయన ఎట్లా చేస్తున్నాడు మొత్తం మీరు ఏం చేస్తావు అని చెప్పాం మనం. అది ఇంట్లో చెప్తావా? వద్దురా నన్ను ఎట్లా చేసిండు ఎలా నీదంటే నీది ఎట్లా చేసి రా. నేను మధ్యలో వీడియోలో వచ్చింది అది. నన్ను ఒక తిరిగి కానీ ఒక తిరిగి ఇంకో వీడియో కూడా ఉంది అది చెప్పు. ఏం చూపిస్తావు వాళ్ళ ఇంట్లో? అదే ఫోటో చూపించాలా? ఫోటోలు ఎక్కడివి నీకాడా? ఫోటోలు ఎక్కడివి నీకాడా? మీరు నాకేం చేయదు, నాకు సపోర్ట్ ఉండాలి. మొత్తం ఇప్పుడు గలీజ్ చేసేస్తానండి. గలీజ్ చేసేసా? నమ్ముతారా రా ఫోటో చూసి వాళ్ళ ఇంట్లో? చెప్తా నేను ఒప్పిస్తా. ఏం ఒప్పిస్తావు? గాలించే చెప్తా. పెద్ద సీన్ అవుతుంది ఇంట్లో. అర్థమవుతుందా? ఏం కానీ మన నన్ను ఎట్లా చేసిండానే అలా చేసిండానే అలా ఏం చేసినాం రా? అవుతుంటే అయింది. మన వీడియో పోస్ట్ చేసిరానే అలా వీడియో పోస్ట్ అయ్యింది రా బై. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి పోస్ట్ అయితే ఇప్పుడు అందు కూడా పెడదామా? 2 వీడియోలు పోస్ట్ చేసిరానా? నా పేరు గలీజ్ కాదని ఇప్పుడు. అరే ఏం చేసావు రా నువ్వు? వాళ్ళ ఇంట్లో చెప్పుదాం, వాళ్ళ ఇంట్లో చెప్పుదాం. వాళ్ళ ఇంట్లో చెప్తావా? చెప్పుదాం. అది పెద్ద సీన్ క్రియేట్ అయితే చెప్తావేమో. అయితే వాళ్ళ ఇంట్లో చెప్తా అంటుండు. గలీజ్ అవుతుంది. నువ్వు ఆయన ఇవ్వా నీకు ఉంటే నువ్వు కూడా ఇప్పుడు నువ్వు కూడా చెప్పామంటావు ఆయన ఉంటే. ఇప్పుడు ఏం చూపిస్తా? స్క్రీన్ షాట్ చూస్తే నమ్ముతారా? ఫుల్ ఫోటో కూడా ఉంది. ఫుల్ ఫోటో. అరే వాళ్ళ ఇంట్లో తెలిస్తే పెద్ద మ్యాటర్ అయిపోతుంది. అరే మన నన్ను ఏలా అనిడా ఏం చేసి రాదు. నేను మధ్యలో వచ్చింది కదా మధ్యలో వచ్చింది. ఇప్పుడు అది కావాలని చేస్తున్నట్టే ఉంది. చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా చేయాలడా, ఖచ్చితంగా చేయాలడా. అరే ఆ రోజు నేను కలిసి చేయాలి అన్న. ఆయన ఒక తిరిగి వస్తారు, నన్ను ఒక తిరిగి వస్తారు. సపోర్ట్ ఉంటా. సపోర్ట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళ ఇంట్లో ఎట్లా అవుతుంది మ్యాటర్ వేరే. చూస్తావారా వారా ఒకటే మాట. ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలరా? నీకు ఆ రోజు ఇవ్వాలి మళ్ళీ ఉన్నారా బే? నీ మ్యాటర్ వేరే కారా. నేను వేరేది అనుకుంటే వేరే అయింది. ఇప్పుడు అది ఇరికి ఎందుకు ఆయన కూడా లవ్ మ్యాటరే, లవ్ మ్యాటరే. అరే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పురా? వాళ్ళ ఇంట్లో చెప్తాం మన. వాళ్ళ ఇంట్లో చెప్తావా? చెప్తా. వాళ్ళ ఇంట్లో తెలిస్తే పెద్ద సీన్ కి అయితే అనిల్ గారు చూసిండు అనుకో వాడు కొట్టాడు. ఇక నేను పొట్టు కొడతాడు. ఏమో గాయస్ నాకైతే సంబంధం లేరు అనిల్. అరే మొత్తం అయితే వంశీ గాడు వైట్ గాడు అయితే నీ మీద రివెంజ్ తీసుకుంటారా అని వచ్చిర్రు. వైట్ గాడు అయితే నాకైతే సంబంధం లేదు. ఏమన్నా అయితే నా బాధ్యత వైట్ గాందే. ఇక అయితే నువ్వు ఖచ్చితంగా చెప్తా గాయస్. అందులో నేను చేసుకుంటే వేసుకొని పక్కా చెప్తా. ఏం చెప్తావు? ఇట్లనే చెప్తావు. స్క్రీన్ షాట్ చూపిస్తా మాకు. ఏం చూపిస్తావు ఏమో రా నాయన. వాళ్ళ ఇంట్లో ఏం పరిస్థితి ఏం తెలియదు. ఇంట్లో వీకో చూసిందంటే పొట్టు కొడతాడు గాయస్. పెద్ద పెద్ద మాటలు ఖచ్చితంగా చెప్తాను. ఏమైనా వేసుకో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అరే నేనేమంటున్నారా గాయస్? ఇగో అంతా ఇప్పుడైతే వైట్ గాడు అయితే వాళ్ళ ఇంటికి తీసుకోబోతున్నాడు మమ్మల్ని. నాకైతే ఏం అర్థమైతే లేదు. వాడు ఏం చెప్తాడు ఏం చూపిస్తాడో ఏం అర్థమైతే లేదు. ఏం చెప్తావు రా భయ్? సపోర్ట్ ఉన్నా ఇంకా నేనున్నా. అరే చూసినారా అనిల్? అరే ఇంకేం ఉండంట ఏమైనా అయితే నాకు సంబంధం లేదు రా భయ్. ఇగో వీడియో కూడా పోస్ట్ చేయమంటాను యూట్యూబ్ లా. ఏమైనా ఉంటే నన్ను అయితే అడగకు. వైట్ గా అని తెలుసు, వంశీ అని తెలుసు. ఇంటికి అయితే వచ్చినాము. వాళ్ళ మమ్మీకి అయితే ఇప్పుడు చెప్తాం ఖచ్చితంగా. వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాను గాయస్. వాళ్ళ అమ్మ ఏమంటే ఏమో నాకు అర్థమైతే లేదు. చెప్తాడంట. ఆడు ఏం చెప్తాడో నాకేమన్నా. అరే నాకు తెలియదు. ఇంట్లో పోతుండు గాయస్. ఇంట్లో పోతుంది. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ డాడీ ఉండు, పండుగ. అరే వద్దురా ఆడు చెప్తింటలేడు. అరే వంశీ నాకు తెలియదు. అరే మన తీసుకొస్తాను పోయినాడు. ఏడుకోయినాడు మమ్మీ తీసుకొస్తాను. ఏడుంది వాళ్ళ అమ్మ లేదా? ఏడుంది వాళ్ళ అమ్మ? షాప్కి పోయిందంట. షాప్కి పోయిందంట. ఆడు పెద్ద ఇప్పుడు ఆ ఇంట్లో షాప్ కాడికి పోయినా. ఇప్పుడు షాప్ కాడికి పోయిండు వాళ్ళ అమ్మని తీసుకురాని కాడు. ఏమన్నా మొత్తం వస్తున్నాడు.
గాయస్ ఆంటీని అయితే తీసుకొచ్చిన ఇప్పుడు పక్క ఫోటో రిలీజ్ చేస్తా. వాళ్ళ అమ్మ వచ్చింది ఇప్పుడు ఏం చెప్తాడేమో నాకేం అర్థం ఇక్కడ కూర్చో ఆంటీ. ఇక్కడ కూర్చో, నీ కొడుకు మంచి పని చేసింది అంతా. ఇక్కడ కూర్చో. ఇప్పుడైతే అల్లానే మమ్మ వచ్చింది, ఫోటో చూపిస్తా. ఈ ఫోటో చూపిస్తా. ఇప్పుడైతే అల్లానే బయట పడ్డాడు. చూడు చూడు చేతి పట్టుకొని దిగిండు. మామూడేనాడు మీ ఓడే లేడు. 2 ఫోటోలు తెచ్చుకున్నాడు. ఫోటోలు ఎవరు పంపించారు కూడా తెలియదు మనకు. చూడు ఇప్పుడు దగ్గర ఏడవుండు మారాడు. మడకట్ల ఫోన్ మాట్లాడుతుంది మళ్ళా. మరి ఫోన్ చేయ బాడకాకు ఫోన్ చేయి, బాడకాకు ఫోన్ చేయి. ఫోన్ చేయడానికి ఫోన్ చేయాలా? తిడుతుంది గాయస్, మస్తు తిడుతుంది అలీల్ గాని అయితే. నైట్ 12 దాకా వస్తున్నా ఇంటికి. వస్తలేడు. నైట్ ఏ టైంకి వస్తున్నాడు? దాకా మడకట్లలో కూర్చుంటుండు, ఫోన్ మాట్లాడుతుండు. ఫోన్ మాట్లాడుతుండు. ఫోన్ మాట్లాడుతాను. బద్దలు వలగొట్టి ఇంటికొస్తారు రాని. బాడకావు అని బండి కొనిచ్చింది ఎందుకు అనుకున్నావు? ఓ బండి మా పిల్లనే గెలుచుకొని తిరుగుతాడు. ఆయనకు బండికేనా మరి పిల్లని కొనిచ్చింది ఏంటికి? పిల్లకేనా? అవును. అందుకనే మళ్ళీ బండి కావాలని ఎందుకన్నాడు? తిని ఇంటికాడ వంటాడు. మడకట్ల ఉండు. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు అంటున్నా? చెప్పు. ఫోన్ మాట్లాడుతున్నావు? ఇంటికాడికి రా, మీ ఇంటికాడికి. స్టోరీలు బాగా పెడుతున్నావుగా. గాయస్ ఇప్పుడైతే అల్లిన పని అయిపోయింది. నన్ను అయితే మొత్తం అని చేసిండు. వస్తుంది గాయస్. ఏమైంది గ్యాంగ్ అంతా మా ఇంటికాడ? వైట్ గార్డ్ తీసుకొచ్చి బయట పడ్డది. ఏం బయట పడ్డది? పడ్డది బయట. ఆ పిల్ల ఎవర్రా బాడకా? ఏ పిల్లనే? ఆ పిల్లగాడు చూపించిండు ఇప్పుడు సెల్లులా. ఓడు ఈడు ఇగో ఈ పిల్లగాడు. గాడెందుకు ఫస్ట్ ఆడేందుకు వచ్చినా? నీకు ఆడే అందుకే- తీసుకొచ్చిండ్రా నాన్న. నీ ఫోటో అదేమో స్టోరీలు పెడుతున్నావుగా. ఏం ఫోటో? స్టోరీలో పెట్టినావా? పెట్టుకొని అది తీసుకొని వచ్చినాడు. నువ్వు బండి మీద బండి నీకు అందుకే నాకు కొనిచ్చింది. పిల్లని ఎక్కించుకొని తిరగనీకనేనా? ఆ పిల్ల చేతులు పట్టుకొని దిగినవారా? ఎవరు చూపించిరే నీకు? ఇగోంది ఈ పిల్లగాడే చూపించింది నాకు. అరే బయట కొడతారా చెప్తున్నా. నా వీడియో చేయలేదు అన్న. ఇగోంది పిల్ల ఉంది ఇట్లా. అవన్నీ నమ్ముతావు? ఆడు చూపించా మరి నమ్ముతారు ఎవరైనా చూపించినప్పుడు నమ్మకం చేశారు? అరే ముద్దు కాజేస్తుంది. ముద్దు ఉందంట. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు. ముద్దు నువ్వు తమాషా ఇక్కడ లేకున్నా. అరే ఇగో బయట తీసుకొచ్చిండు. ఆ ఫోటో నాకు కూడా తెలియదు. ఆ ఫోటోలు ఎక్కడ నీకు? నాకు వస్తాయన్న మస్తు వస్తాయి. మస్తు మంది వస్తాయి. మీ ఇంటికాడికి వచ్చి మీ ఇంటికాడ చూపించిన ఇలాంటి ఫోటోలు అని చెప్పు. వీడియో పోస్ట్ చేసిరా? ఎవరు అది? అంటే లవ్ లెటర్ ఆడికి తీసినాం రా. మళ్ళీ ఇది కూడా రావేగా. మీ ఇంటి దగ్గర తీసుకొని చూపించిన నేను. చూపించిన నువ్వు తిని ఇంటికాడ వండమంటే నాకు బండి కావాలని చెప్పి పిల్లలు ఎక్కించుకొని తిరిగి చేతుల మీద చేతులు వేసుకొని దిగి లంగబొత్తు చేతలు ఎందరా నీవి? ఓడి వేసింది నమ్ముతా నువ్వు? నువ్వేంటి తిరుగుతున్నావు చెప్పు. ఏంది ఓడి తిరుగుతుండు? ఆ? అరే ఎందుకు కొడుతున్నావు? అరే నువ్వు చేసేవిరా ఇన్స్టాలో స్టోరీ పెట్టలేదు. ఫోటో ఏందిరా? ఆడేం చెప్పిండు వీడియో పెట్టినందుకు. ఇప్పుడు నేను బట్టబయలు చేసాను వచ్చినాడు. నన్ను అంటుండు వచ్చాడు. ఏమంటుండు తెలుసా? నువ్వు ఆయనకే సపోర్ట్ చేస్తావు ఏందరా? నాకు ఏమంటున్నాడు అంటే నువ్వు నలుగుట్ల పాములే కడిగి. అరే నేనేందుకు నలుగుట్ల పాము? ఆడన్నాడు. ఈ వంశాడు ఏమన్నాడు? నేను నీకు సపోర్ట్ ఉన్న పారా అని తీసుకొని వచ్చిర్రాను.
ఎక్కడ ఫోటోలు ఎక్కడ మీకు? అవును రా, నేను లేనప్పుడు అన్నీ అట్లా చేసిర్రా. ఏం చేసావు? నువ్వు లేవు కాబట్టి ఇప్పుడు నేను కూడా నిన్ను అట్లా చేసి వాడిని ఎట్లా చేసిర్రా? నువ్వు కూడా వీడియో తీసి పెట్టరా? మరి ఇది కూడా వీడియో చేస్తున్నా వీడియో ద్వారా తీసేది. నాకు చేసిన నేను డబల్ చేస్తా. ఆయన చూపించింది ఏం తప్పుందిరా? చూపించింది వాళ్ళు చూపించండి నమ్ముతావే. చూపించింది ఎవరైనా నమ్ముతారు. కాదు, కాదు, అరే నీ ఫోన్ ఇరా. నా ఫోన్ ఏముంది? నీ ఫోన్ చాటింగ్ అంతే చేసిండు. మరి వీడు ఏం చేయను, ఎందుకు భయపడుతున్నాడు? భయం అవుతుంది గాయస్, నాకైతే భయం అవుతుంది. ఇంట్లో అక్కడికి రాగానే భయం అవుతుంది, ఫుల్ భయం అవుతుంది ఆయనకి. ఎందుకు కొడతాడా? ఆయనకు భయం అవుతుంది, ఆయనకి భయం అవుతుంది. నాకేం భయం? మన ఫోన్ ఇయ్యరా? ఇచ్చినా రా, చూసుకుంటుంది కదా. చూపియానా? ఇగో దొరికిండు. ఈయన ఫోన్లు ఎందుకు ఉంటుంది? ఈయనది కాదుగా. అది అట్లా అన్ని అట్లా చేసి పెడతారు. నువ్వు కలిపి అని డ్రెస్ ఉందా? మరి రాసి ఇచ్చేదా ఉందా? వాడకావు. నైట్ 12 గంటల దాకా నీకేం పని ఉంది? ఫోన్ ఎందుకు? మడకట్లో పోయి చూడు. తిని నిమ్మలంగా ఉండరా అని ఇంట్లో తెచ్చి పెడితే నీకు ఎక్కడ అర్థమైతే లేదురా. వైట్ గాన్ మీద ఎందుకు తీసిర్రా? నేను లేనప్పుడు ఎందుకు తీసిర్రా? మరి బయట అంటే అది అప్పుడు సడన్ వచ్చింది తీసిన అంటే నా మీద ఇస్తే ఒక తిరిగా నా మీద వీడియో తీరా. ఇంట్లో దగ్గర చూపించాల్సిన అవసరం ఏముంది? చూపిస్తారు. ఎందుకు చూపిస్తావు? అదే ఇప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాం. మీరు అంటే ఇప్పుడు నేను చేసిన వీడియో చేసిన దాని మీద నా మీద కూడా వీడియో మనకి ఇది తీసుకొచ్చి ఇంట్లో దగ్గర ఫోటోలు గిడోలు చూపిస్తే ఎట్టుంటదరా? నువ్వు చేసేది ముద్దుకుందా ఏమన్నా? అది నువ్వు కొడతారా? నువ్వు కూడా ఫస్ట్ నుంచి కూడా పోకురా నా ఇంకుంటా. దెబ్బలు తింటూ చెప్తున్నావు. వాళ్ళు నువ్వు చేసేదే కదా ఇప్పేదాళ్ళు. మేము కూడా బండి పెట్టుకున్నావు, అది నీ తప్పు మరి. మేము కూడా బండి ఇవ్వమానికి, మీరు కూడా ఇయ్యకూరిగా. ఎట్లా ఆ ఫోన్ కూడా గుంజుకో. గుంజుకుంటే ఇంకా 2 రోజులు. అది నాదే ఫోన్. ఆ ఫోన్ కూడా గుంజుకొని ఇంట్లోకి వెళ్ళి ఎలా కొట్టురి నేను ఇలా పొమ్మని అందుకే చేసుకుంటాను. పొమ్మంటున్నాయి ఇక ఇంట్లోకి వెళ్ళిపోయిగా. ఇంట్లో తెచ్చి పెడితే ఎక్కడ కనిపిస్తలేదు నీకు. పిల్లల షో కాడ కూడా తిరుగుతున్నావు. నైట్ 12 గంటలకు ఫోన్ చేసే ఫోన్ ఎత్తాడు. నేను ఏముండరా? ఈ గద్దలు కూడా ఉంటారు నాతో పాటు. అరే అద్దలు ఉంటే నువ్వెందుకుంటావురా? వాళ్ళు లవర్ కోసం నీలాగా ఉండలేరుగా. అవును, నన్ను ఏం చేస్తాడు? ఈడున్నా కూడా ఏం చేస్తాడు? ఫోన్ చేసే ఫోన్ మాట్లాడతాడు, అక్కడ పోతాడు. ఇక ఈడ కూడా ఉన్నాడు. ఆయనకే చేసుకుంటాడు. ఇక నేనేం చెప్పదలుచుకోలేదు. ఆయన మా ఇంట్లో ఉండొద్దు. నువ్వు ఆయన మీదకి ఏం లేవద్దు. అనిలు చెప్పింది అంత నాకు నమ్మినా నమ్మనిగా పో. అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళి ఎలా కొడుతురు అనిల్ గాని అయితే ఇప్పుడు పోయి నువ్వు ఉండదు, ఇంట్లో ఉండదు, ఇంట్లోకి వెళ్ళిపోవాలి నువ్వు. ఆడే వస్తుంది. ఆడ ఒప్పుకుంటే చేసుకుంటా, స్టోరీలు పెడతా, పెళ్లి చేసుకుంటా. మీకు ఏమవసరమా? అనుకున్నాం కిషోర్ గారి మీద లెటర్ సడన్ వచ్చింది. అది వీడియోలో పెట్టినాం. నీకు ఎక్కడ ఫోటోలు ఎక్కడ? నువ్వు ఆ నెక్కి ఇట్లా ఇంకా వేసుకున్నా. నువ్వేం తోపా? నాకు నువ్వేమో తోపారా? తోపా తమాషా పడుతురు అంతా. మంచిగా మాట్లాడకు. ఆయన చెప్పు. ఆడే చేసిండు మరి, బయట ఆడే చేసిండు. ఇగో మీరు పక్క జరుగురు. ఇంత కూడా లేదు. చేసిన పని మంచిగా వెళ్ళిపో. పుట్టుతుంది గాయస్ క్రేజీ అసలు. అని పొట్టు కొడుతుంది గాస్. అన్న అయితే మంచిగా రివెంజ్ చేసుకున్నా. వాళ్ళ మమ్మ అయితే పొట్టు కొట్టింది. వాళ్ళ మమ్మీకి అయితే చెప్పిన. వాళ్ళ మమ్మీ అయితే పొరుకుతో కొడుతుంటే ఎట్లుందనా అయితే పొట్టు కొట్టింది గాయస్. ఆడైతే ఈపి మొత్తం రుద్దుకుంటాను. ఏమంటాడో తెలుస్తలేదు. ఏదో ఒకటి మొత్తానికి అనిల్ గాని ఇరికిచ్చినావు. ఆయనకి కవర్ చేసుకొని మళ్ళీ వస్తుంది. దమాక్ పని చేయాలా మీకు? ఏమైంది? ఈడి తీసుకోండు.
మాట్లాడు ఫోటోలు గిడో చూపాలా? అరే ఫోటోలు ఆడు చూపించిండు ఆడు మరి ఎందుకు చూపాలి ఫోటోలు? అరే ఆడు చూపించాడు ఆడు తీసుకొచ్చిన రివెంజ్ స్టోరీ నా పెట్టుకుంటా వాడు చూపించిండు మరి నా వీడియో తీసుకో కావాలంటే మా ఇంటి దగ్గర చూపించాలి. వాడు చూపించిండు వంశీ ఆడు ఇద్దరు రాసి చేసిరు నేను అప్పుడే చెప్పిన వాగే మొన్న ఏ లేరా ఈయన మీద నువ్వేం చేసినావురా లేనప్పుడు చేసిరు కాబట్టి అరే మొన్న నన్ను చేసినప్పుడు నా కూడా గిట్లనే ఉండే నామే రా మా ఇంటి దగ్గరకు నా ఫోన్ ఫోటోలు మీ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ వాళ్ళ దగ్గర ఫోటోలు చూపించిన చూపియలే మళ్ళా నాకు గిట్ట వేసినప్పుడు నాకు కూడా గిట్లనే కాలేదు. ఇట్లా కాలేదు గట్ట వెళ్తే నువ్వు గదే వీడియో చేయాలి మళ్ళా. ఏ గట్ల నాకు ఇష్టం వచ్చినట్టు వేస్తానా? నువ్వు అటు ఇటు కాకుండా అరే నేనేమన్నారా నేను అప్పుడే చెప్పిన ఆల్రెడీ వీడియోలో చూసుకో స్టార్టింగ్ లో నాకేమోసం నా వీడియోలు చూసుకోనికా వీడియోలో ఫస్ట్ చెప్పిన అరే వద్దురా అది ఇంట్లో పెద్ద మ్యాటర్ అయిపోతారు వాళ్ళ అమ్మ ఇంటికి పోదా నువ్వు పొరక వేసుకొని అంత ఇప్పుడు ఎట్లా కొట్టింది నన్ను? నేనే చేస్తానా? నేను అప్పుడే చెప్పిన కాదు సరే వద్దురా ఇంట్లో అది వాళ్ళ అమ్మ తిడతారు అది అని చెప్తే ఈడిన్లే ఆడిన్లే నేను సపోర్ట్ ఉంటా అని తీసుకోపోయిండు. మొన్న నాకు కూడా అట్లనే చేసిరు గాయస్, నువ్వు కూడా ఉన్నావు వాళ్ళ. అరే నేను చేసిన నేను లేదంట. అరే వాడు ఏం చేసిండు వాడు లవ్ లెటర్ 10 మందిలో చదివిరు ఇప్పుడు అన్ని ఇజ్జత్ కూడా తీసాను నాకు ఒక్క సావులు ఉంటాయి ఇంటికి ఇప్పుడు ఇంట్లో కూడా రాని వాన్ పరిస్థితి కూడా అట్నే ఉందని చెప్తున్నాడు. ఇంటికే పోతున్నట్టు చేసిన నాకు కూడా గతనే ఉండే చేసుకోరు ఏం చేసుకుంటారో చేసుకుంటాం. అడ్డీ చేసి ఇంట్లో ఒట్టిపించింది గ్యాస్ బయటగాడు అయితే వాళ్ళ అమ్మతో అయితే కుక్కను కొట్టినట్టే కొట్టింది ఆయన అయితే పొరక తీసుకొని మీరు కూడా చూసిరుగా పొట్టు కొట్టింది దీపాంత ఎర్ర సున్నం ఏంటండి అడ్డీ చేసి బయటగాడైతే రివెంజ్ తీసుకుండు. సాటిస్ఫాక్షన్ అయిపోయినా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. నిజమేనా